హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగాడు. అతను బెంగళూరులో ఉంటారు. అతని శాలరీ ఇప్పుడు ఒక 30,000 వస్తుంది. 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అనంతపూర్లో ఉంటారు. ఓకే, వ్యవసాయం, ఓన్ ల్యాండ్ లేదు, కౌలుకు తీసుకొని చేస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే వాళ్ళ డాడీకి సడన్గా ఈ కిడ్నీస్ అనేది ఫెయిల్యూర్ అయినాయి. డయాలసిస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో వాళ్ళ డాడీని చాలా హాస్పిటల్స్లో తిప్పారు. సో బెంగళూరులోనే చూపించాడనమాట ఆయన. అయితే బెంగళూరులో చూపించినప్పుడు ఇతనికి హెల్త్ కార్డు ఉంది, బట్ హెల్త్ కార్డు మీద దాదాపుగా ఒక 70% కవరేజ్ అయింది. మిగిలిన టాబ్లెట్స్కి కానీ, ట్రాన్స్పోర్ట్కి కానీ, వీటికన్నిటికి కూడా ఇతనికి ఖర్చు అవుతూ వచ్చింది. సో డయాలసిస్కి కూడా బాగా ఖర్చు అయింది. విత్ ఇన్ 2 ఇయర్స్లో 10 lakhs దాకా అప్పు అయిందంట. నాకు వచ్చే జీతంతో ఈ అప్పు నుంచి నేను ఎలా బయటపడాలి, నాకేమన్నా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి తను అడిగారు. ఇప్పుడు వాళ్ళ డాడీ రికవర్ అయ్యారు, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు అప్పులు తీర్చే పనిలో ఉన్నాడు. ఈ అప్పు అంతా కూడా ఎక్కడెక్కడ అయిందంటే, ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మీద ఒక అప్పు అయింది. ఆ తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం అప్పు తీసుకొచ్చారు. అలాగే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ మధ్యలో ఉండి ఇంట్రెస్ట్కి ఇప్పించారు. మొత్తం ఈ 10 lakhsకి కొన్నిటికి వడ్డీ ఎక్కువ పడుతుంది, కొన్నిటికి తక్కువ పడుతుంది. యావరేజ్గా అతను వడ్డీ ఎవ్రీ మంత్ 20,000 కడుతున్నాడు. ఇతనికి వస్తున్న శాలరీ 30,000. ఇంకో 10,000తో అతను సర్వే అవుతున్నాడు. ఈసారి ఇంటికి ఏం పంపించట్లేదు. సో వాళ్ళమ్మ ఏదో మేనేజ్ చేస్తున్నారు, వ్యవసాయ కూలీలకు పోయో ఏదో మేనేజ్ చేయగలుగుతున్నారు. ఈ సిచ్యువేషన్స్లో తను బయటపడాలంటే ఏం చేయాలి అనే టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ సబ్స్క్రైబరు 3 years బ్యాక్ నన్ను క్వశ్చన్ అడిగారు. నేను తనకు కొన్ని పాయింట్స్ చెప్పాను, అవి ఇంప్లిమెంట్ చేసి తను బయటపడగలిగారు. సో ఇప్పుడు అతను నాకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాడనమాట. సో మీరు చెప్పినట్టు కొన్ని పాయింట్స్ ఇంప్లిమెంట్ చేశాను, అది నాకు వర్కౌట్ అయింది సార్ అని చెప్పి. సో నేను చెప్పిన పాయింట్స్ ఏంటి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సో స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే, తనని శాలరీ ఇంక్రిమెంట్ చేసుకోమని చెప్పాను. సో శాలరీ దాదాపుగా తను వెళ్తున్న ప్లాట్ఫామ్లోనే ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. దాదాపుగా 100% హైక్ అయింది. అంటే 30,000 శాలరీ దాదాపుగా ఇంకొక 30,000 వచ్చింది. ఓకే, 60,000 శాలరీకి వెళ్ళింది. సో 60,000 శాలరీ వచ్చినప్పుడు నాకు కాల్ చేశాడు. సార్ ఇప్పుడు నాకు శాలరీ 60 అవుతుంది, నేను ఏం చేయాలి అని. సో ఇంట్రెస్ట్ ఏమన్నా ఆపడానికి కుదురుతుందా అని అడిగాను. సార్ ఇంట్రెస్ట్ ఆపడానికి అయితే నాకు ఛాన్సెస్ లేవు, ఆపితే అందరూ ఒకటేసారి వచ్చి మీద పెడతారు, వీటిని హ్యాండిల్ చేయడం నాకు కష్టం అవుతుంది సార్ అన్నాడు. సరే ఓకే, ఇన్ని రోజుల్లాగానే ఇంట్రెస్ట్ 20,000 కడుతూ వెళ్ళిపో. ఎట్ ద సేమ్ టైం నీ 10,000లో ఏదైతే అడ్జస్ట్ అవుతున్నావో అదే అవ్వు, కొన్ని రోజుల వరకు అదే అవ్వు. ఈ 30,000 తోటి మీరు ప్లాన్ చేయండి అని చెప్పాను. సో ఈ 30,000తో ఏం ప్లాన్ చేయమని చెప్పానంటే, ఫస్ట్ అతనికి పర్సనల్ లోన్ వస్తుందేమో వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి బాగాలేనప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి ఎక్కువ పేమెంట్ కట్టలేకపోయాడు. దీనివల్ల తన సిబిల్ స్కోర్ బాగా ఎఫెక్ట్ అయింది. ఓకే, సో తనకి పర్సనల్ లోన్ వచ్చే ఛాన్స్ లేదు. సో అతని దగ్గర ఉన్న సొల్యూషన్ ఒకటే. తనకేం చెప్పామంటే, వెనకాల ఆస్తుపాస్తులు ఏం లేవు, ఏది ప్రాపర్టీ లేదు, ఆ ప్రాపర్టీ మీద ఏదైనా లోన్ తీసుకుందామన్నా, ఓకే, ఏదైనా మార్టిగేజ్ లోన్ తీసుకుందామన్నా ఎలాంటి ఆప్షన్స్ లేవు. నేనేం చెప్పానంటే, మార్గదర్శి, కపిల్, శ్రీరామ్ చిట్ ఏదైనా ఒక పెద్ద చిట్కి వెళ్ళమన్నాను. మార్గదర్శి చిట్కి వెళ్ళాడు. 50 months టెన్యూర్ ఉండే ఒక చిట్టి చూసుకున్నాడు. 15 లక్షల చిట్టి, 30,000 per month ప్రీమియం. సో ముందే షూరిటీస్తో మాట్లాడుకున్నాడు. షూరిటీలో ఒక అతను మేనమామ ఉన్నాడు. ఓకే, సో వాళ్ళ మేనమామ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను షూరిటీ పెట్టడానికి ఎలిజిబుల్ ఒప్పుకున్నాడు. తర్వాత 2 కొలీగ్స్ ఒప్పుకున్నారు. ఓకే, సో వాళ్ళ మేనమామ ఫ్రెండ్ కూడా గవర్నమెంట్ షూరిటీస్ ఒకవేళ 2 అవసరం పడితే వాళ్ళ మేనమామ ఫ్రెండ్ కూడా ఒకతను పెట్టడానికి, సైన్ చేయడానికి, షూరిటీ సైన్ చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఏమైపోయిందంటే, తను వస్తున్న 30,000ని చిట్టి కట్టడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా స్టార్టింగ్లో అది 22,000 అలా పడేది. దాదాపుగా ఒక 1 year వరకు ఫిక్స్డ్ ఉంటాయి అవి. సో అతను చిట్టి ఎత్తేస్తే దాదాపుగా 15 lakhsలో తనకు వచ్చేది 11 lakhs చేంజ్ వస్తుంది అంతే. ఓకే, బట్ కట్టడం కూడా అంతే. యావరేజ్గా ఇంకొక మంత్ అంటే మొత్తం చిట్టి ఎండుకు వచ్చే వరకు 1,20,000 లాస్ అయిపోతాడు. కానీ తనకి ఇప్పుడు చాలా అవసరం కదా, అందుకని ఏం చేశాడు, 6 monthsలో ఈ విత్డ్రా ఉండదన్నమాట. దాంట్లో లాటరీ సిస్టమ్ ఉండేది అతనికి. సో 9th monthకి ఆ చిట్టి వచ్చేసింది. 9th monthకి ఆ చిట్టి వచ్చింది. సో ఆ 9th monthకి ఆ చిట్టి వాడేసి ఎవరెవరికైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆ డబ్బులు కట్టేశాడు. సో వితిన్ 9 monthsలో డబ్బులు కట్టేశాడు. బట్ ఈ శాలరీని కరెక్ట్గా నేను మెయింటైన్ చేయగలుగుతున్నా లేనా అని చెప్పేసి ఇప్పటికి 36 months అయిపోయింది. ఓకే, సో నెమ్మదిగా ఇప్పుడు చిట్టి ఇంకొక 14 months అయితే క్లోజ్ అవ్వబోతుంది.
సో చాలా హ్యాపీగా ఇప్పుడు ఇంకొక 10,000 శాలరీ కూడా పెరిగిందంట, హైక్ అయిందంట. సో ఇప్పుడు తన ఖర్చులకు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఓకే. సో తర్వాత ఈ చిట్టి అయిపోయిన తర్వాత మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అడిగాడు. తన మ్యారేజ్కి కూడా ఒక ఐడియా ఇచ్చాను అనమాట. సో చాలామంది అడుగుతూ ఉంటారు, అప్పుల నుంచి బయటపడడానికి నాకు స్కోప్ ఉందా, నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. ఓకే. సో అతనైతే నేను చెప్పిన ప్రకారం ఇంప్లిమెంట్ చేయగలిగాడు. అదృష్టం కొద్దీ అతనికి షూరిటీ పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ నమ్మారు అతన్ని. ఓకే. వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల అతను ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలిగాడు. మనకి ఇలా ఒక 10 లక్షల అప్పు ఉంటే ఈ 10 లక్షల అప్పు నుంచి మనం బయటపడడానికి ఇంకేమన్నా స్కోప్ ఉందా అనేది చూద్దాం. సో అప్పు నుంచి బయటపడడానికి మొట్టమొదటి స్కోప్ ఏదన్నా ఉందంటే ముందు శాలరీ ఇంక్రీజ్ చేసుకోవడమే. వస్తున్న శాలరీ సరిపోయినప్పుడు మాత్రమే అప్పు అవుతుంది, అంతే కదా. సో ఈ శాలరీని ఇంక్రీజ్ చేసుకుంటే 100 సొల్యూషన్స్ ఎతకొచ్చు మనం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీకున్న కంపెనీలోనే మీరు బాగా కష్టపడుతుంటే మీ స్కిల్స్ పెంచుకోవడానికి స్కోప్ ఉందా, ట్రై చేయండి. లేదా సేమ్ ఇదే కంపెనీ, ఇదే ఫీల్డ్లో ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యి కొద్దిగా శాలరీ హైక్ తెచ్చుకోవచ్చా, అది ట్రై చేయండి. లేదా పార్ట్ టైంలో మీరు ఏదన్నా బిజినెస్ జాబో చేయాలి. పార్ట్ టైంలో చేసే దేనికైనా లక్షలు పెట్టుబడి పెట్టేలా ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, మళ్ళీ పెట్టుబడి పెట్టి ఏమైనా చేశారంటే అది ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ టోటల్గా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఈ 3 స్టెప్పులతోటి ఇంక్రిమెంట్ చేసుకోవడానికి చూడాలి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాపర్టీ ఉందనుకుందాం, ఈ ప్రాపర్టీ ఒక 7-8 ఇయర్స్కి ఎవరికన్నా లీజ్కి ఇస్తే, ఓకే, ఆ లీజ్ డబ్బులతోటి అప్పు తీరుద్దా, ట్రై చేయాలి. ఒకవేళ అవ్వట్లేదా మీ ప్రాపర్టీలో ఒక సమ్ పార్ట్ అమ్మేసి ఒక సమ్ పార్ట్ ఉంచుకుంటే అప్పు తీరుద్దా, ఇదైనా చూడాలి. ఇలా కాకపోతే మొత్తం ప్రాపర్టీ తీసేసైనా అప్పు తీర్చుకోవాలి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఒక 10 లక్షల ప్రాపర్టీ ఉంది, ఒక 10 లక్షల అప్పు ఉంది, ఇది ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ కొనగలుగుతామో లేదో, అప్పుని ఎలాగో తీర్చుకుందామని ట్రై చేస్తారు. కానీ ఇంక్రిమెంట్ పెరగలే, శాలరీ పెరగలే. ఒక 3 సంవత్సరాల్లో ఈ 10 లక్షల అప్పు జస్ట్ ఒక 3 రూపాయలు వడ్డీ వేసుకుంటే నెలకు 30,000, సంవత్సరానికి 3,60,000. ఓకే. సో 3 సంవత్సరాలకి దాదాపుగా 10 లక్షలు దాటిపోయింది, అంటే 20 లక్షలు అయిపోయింది. మీకున్న ఈ ప్రాపర్టీ 10 లక్షలే ఉంది అంటే అది 3 సంవత్సరాల్లో 20 లక్షలు కాదు. ఓకే. ఒక 5 లక్షలు 6 లక్షలు పెరిగింది అనుకుందాం. రేపటి రోజున ఇది కట్టడం ఇబ్బంది అవుతుంది, నాకు ఇంక్రిమెంట్ పెరగలేదు, ఏదో ఒకటి తర్వాత కొనుక్కుందాంలే అని ఆ స్థలం అమ్మేస్తే మీకు వచ్చేది 15 లక్షలు. 5 లక్షల అప్పు అంతే ఉండిపోయింది. అంటే మీ స్థలం అమ్మేసినా ఇంకా అప్పు అంతే మిగిలిపోతుంది. కాబట్టి లాజికల్గా లెక్కేయండి, సెంటిమెంట్స్తో కాదు, లాజికల్గా లెక్కేసి ఒకవేళ ఆ ప్రాపర్టీ తీసేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుద్దంటే ఇమీడియట్గా తీసేసి ముందుకెళ్ళడమే బెటర్. తర్వాత కొద్దిగా కష్టపడి ఇంకొక ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ ప్రాపర్టీ ఉంది, ఓకే, దాని మీద ఏమన్నా లోన్ వస్తుందని చూడండి. ఒకవేళ మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది, ఒక ఇల్లు ఉంది, హోమ్ లోన్ ఉంది, దాని మీద మార్టిగేజ్ లోన్కి వెళ్ళండి. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ పడుతుంది. ఆ మార్టిగేజ్ లోన్ తోటి మీరు అప్పు తీర్చవచ్చు. దీన్ని టాపప్ లోన్ కూడా అంటారు. టాపప్ లోన్కైనా వెళ్ళొచ్చు. టాపప్ లోన్ తీసుకొని అప్పు తీర్చేయచ్చు. ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే, మీకు సిబిల్ బాగుంటే పర్సనల్ లోన్కి వెళ్ళండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ పడుతుంది. మీ సిబిల్ స్కోర్ని బట్టి దాదాపుగా 14% నుంచి 18% దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటాయి. అంటే దాదాపుగా ₹10 నుంచి ₹1.5 దాకా వరకు వడ్డీ పడుతుంది. బట్ లాంగ్ టర్మ్లో మీకు వడ్డీ అది తక్కువ కాబట్టి, వడ్డీ ప్లస్ అసలు నెల ఈఎంఐలో వడ్డీ ప్లస్ అసలు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అది తీసేసి ఈ అప్పు కట్టారనుకుందాం, బయటపడవచ్చు. లేదు అనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా వడ్డీ కడుతూనే ఉంటారు, అసలు అక్కడే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు. పర్సనల్ లోన్కైనా వెళ్ళొచ్చు, లేదా టాపప్ లోన్కైనా వెళ్ళొచ్చు, లేదా మార్టిగేజ్ లోన్, దేనికైనా వెళ్ళి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దీంతో తీయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేను చెప్పినట్టు మీ దగ్గర ప్రాపర్టీ ఏం లేదు, ఓకే, శాలరీ ఇంక్రిమెంట్ అయింది. ఈ శాలరీ ఇంక్రిమెంట్ అయిన దాంతో మీకు ఎవరైనా షూరిటీ సంతకాలు పెట్టుంటే, షూరిటీ కనుక సంతకం పెట్టగలిగితే పెద్ద చిట్టి ఒకటేసి ఆ చిట్టీతోటి మీరు అప్పులు తీర్చుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదు నాకు షూరిటీ కూడా లేదు సార్, నాకు సైన్లు ఎవరు చేయరు, కానీ శాలరీ అయితే పెరిగింది అంటే మీకు ఎరుకలో, అంటే మీకు తెలిసిన వాళ్ళలో మీకు ఒక 10 లక్షల అప్పు ఉంది కదా, సో ఒక 2 లక్షలు 3 లక్షలు చిట్టీలు వేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఒక 2 చిట్టీలు చూడండి, 3 లక్షలు 25 మంత్స్ 35 మంత్స్ వేసేటోళ్ళు ఉంటారు మీకు బాగా తెలిసిన వాళ్ళలో. ఓకే. సో అవి మంచిగా కట్టుకొని మీకు వచ్చిన డబ్బులతోటి ఎన్ని చిట్టీ కట్టగలుగుతారో చూసి అవి మంచిగా కట్టుకొని, మీకు మొత్తం చిట్టీలు తీరేంత అమౌంట్ రాకపోవచ్చు, కానీ వచ్చిన వాటిలలో మళ్ళీ అందరికీ సమానంగా పంచకుండా, ఓకే, ఎవరైతే అర్జెంటుగా అంటే ఏదైతే పెద్ద వడ్డీ ఉందో ఆ పెద్ద వడ్డీ నుంచి చిన్న వడ్డీకి తీర్చేసుకుంటారండి. ఎగ్జాంపుల్కి మీకు ఒక 5గురు అప్పులు ఇచ్చారు.
ఓకే, ఒకతను ₹4 ఒక వడ్డీ, అతను ₹3 వడ్డీ, ఒకతను ₹2 వడ్డీ, ఒకతను ₹1 వడ్డీ ఇచ్చాడు. సో మీరేం చేస్తారు, మీకు ఒక 5 లక్షలే వచ్చినాయి. 5 లక్షలు వస్తే తలా 5 లక్షలు లక్ష ఇచ్చేసారు అనుకుందాం ఐదుగురికి. ఏమైపోద్ది ఇక్కడ, సో ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేవరకు అందరు అప్పు అంతే ఉంటుంది. ఇచ్చిన లక్షలో ఒక అసలు 50,000 తీసుకున్నారు, ఇంకొక 50,000 వడ్డీ కింద లెక్కేసుకుంటారు. ఇలా కాకుండా ₹4 వడ్డీ ఉందో అతన్ని ఎంత ఉందో అంత క్లియర్ చేశారు, మిగిలిన అమౌంట్ ₹3 వడ్డీ కట్టేశారు. సో మీకు నెల కట్టే వడ్డీ తగ్గిపోతుంది. 20,000 కట్టేవాళ్ళు కదా, సడన్గా అది ఇప్పుడు 12,000కో 13,000కో పడిపోతుంది. ఓకే, సో రేపు మిమ్మల్ని వచ్చి అడిగేటోళ్ళు ముగ్గురే ఉంటారు. కాబట్టి ఈ మిగిలిన ఇన్కమ్ తోటి ఇంకొక చిట్టి ప్లాన్ చేసుకుని వీళ్ళని కూడా ఒక 6 monthsలో ఒక కొలిక్కి తీసుకురావచ్చు. ఓకే, ఒకవేళ మీకు పెద్ద చిట్టీలో షూరిటీ పెట్టేవాళ్ళు లేకపోతే చిన్న చిట్టీల్ని మీరు ఎన్ని కట్టగలుగుతారో చూసుకొని వాటితోటి లంసమ్ అమౌంట్ని చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. అమ్మ నాన్న పెద్దగా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, అత్తమామ కూడా అంతంత మాత్రమే ఉన్నారు, మీ చేతుల మీదనే మీరు బాగుపడాలి అన్నప్పుడు ఫస్ట్ శాలరీ ఇంక్రీజ్ చేసుకోవడం. 2, మీకు ఇప్పుడు ఏదైనా హోమ్ లోన్ ఉంటే హోమ్ లోన్ మీద టాపప్ లోన్ తీసుకోవడం, లేదా పర్సనల్ లోన్ వస్తే పర్సనల్ లోన్ తీసుకోవడం, లేదా మార్గదర్శి కపిల్ చిట్ ఫండ్ అని పెద్ద చిట్టి వేసేయడం, లేదా మీరు ఆల్రెడీ ఒక పెద్ద చిట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడన్నా కడుతున్నారేమో, ఓకే, నమ్మకస్తుల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు కాదు, నమ్మకస్తులు. మీరు ఒక 5-10 సంవత్సరాల నుంచి మీతో టచ్లో ఉండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర వేసుకునైనా ట్రై చేయొచ్చు. మీకు ఇట్లా ఫైనాన్షియల్గా బాగా అప్పుల్లో ఉన్నారు, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ అనుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నేనైతే ఎంచుకున్న మార్గం డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దీనికి ఫోన్ ఎలా వాడుకోవాలి, ఓకే, సో డిజిటల్గా దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కొన్ని గైడెన్స్ ఇస్తూ చాలామందికి హెల్ప్ చేస్తూ వచ్చాను. మీకేమైనా హెల్ప్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అని. సో తను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.